నమస్కారం, నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ముందుగా మన వ్యూవర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 97. రచించిన వారు బృందా గారు. ఇక గదిలోకి వెళ్ళి వెనక్కి తిరిగి కన్నింగా సామ్రాట్ వైపు చూశాడు విహాన్. అతను సామ్రాట్కు చెప్పిన మాటల వెనుక మర్మం, సామ్రాట్పై కన్సర్న్ అస్సలు కాదు. అతని మైండ్లో రన్ అవుతున్న ఈవిల్ థాట్. సైడ్ స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్ళాడు. లంచ్ చేశాక అదవ్, అనంత్ కంపెనీ విషయాలు మాట్లాడుకుంటుంటే వింటూ ఉండిపోయిన ప్రేమ్కి నిద్ర ఆవహించి కునికిపాట్లు పడుతున్నాడు. అతని గమనించి చిన్నగా నవ్వుకొని తల మీద ఒక్కటిచ్చాడు అదవ్. ఉలిక్కిపడి తల విదిలించి చూసిన ప్రేమ్, ఏమైందిరా అని అడిగాడు అయోమయంగా చూస్తూ. ఏం లేదు, కాకి రెట్టేసింది అన్నాడు అదవ్ నవ్వు ఆపుకుంటూ. రే ఊరుకోరా అనంత్ ఫన్నీగా నవ్వుతుంటే. చిచి అని చైర్లో నుండి లేచిన ప్రేమ్ తన తలపై చేతితో తుడుచుకుంటూ ఎక్కడ్రా అని అదవ్ వైపు చూసేసరికి అదవ్ టీజింగ్గా నవ్వుతున్నాడు. ఆట పట్టిస్తున్నాడని అర్థమైన ప్రేమ్ అదవ్ వైపు గుర్రుగా చూసి వంగి అతని తలపై కొడుతుంటే చేతులు అడ్డుపెట్టుకుని గట్టిగా నవ్వుతున్నాడు అదవ్. నువ్వే కొట్టి కాకి రెట్టాన అబద్ధాలు చెప్తావా? మరి లేకపోతే పట్టపగలు నిద్రింట్రా నీకు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇషు మాటలకు ఆగి తన వైపు చూశారు ఇద్దరు. ఇషుతో పాటు పూజా, భూమి తమ వైపు నవ్వుతూ చూస్తున్నారు. ఏం జరుగుతుందా? అది కాకి అని అదవ్ చెప్పబోతుంటే టక్కున అతని నోరు మూసేశాడు ప్రేమ్. ఎక్కువ చేయకురా, చంపేస్తాను నిన్ను అన్నాడు. ఏమైంది అని ఇషు నవ్వుతూ అడుగుతుంటే, ఏం లేదు ఇషు, వీడు కాకుల బిజినెస్ పెడదామంటుంటే నేనే వద్దని చెప్తున్నా. ప్రేమ్ అనగానే వాటర్ తాగుతున్న అనంత్ పక్కన నవ్వేసరికి వాటర్ నోట్ల నుండి బయటకొచ్చాయి. కాకుల బిజినెస్సా? ఇషుతో పాటు పూజా, భూమి మొహం ఎలానో పెట్టారు. రే మీ కాకుల గుల ఆపండ్రా బాబు, నవ్వలేక చస్తున్నా అన్నాడు అనంత్. ప్రేమ్ అదవ్ నోటి మీద నుండి చేయి తీసి పక్కన చైర్లో కూర్చోగా అదవ్ జుట్టు కాలర్ సెట్ చేసుకుని సిట్రేట్గా కూర్చొని ప్రేమ్ వైపు చూశాడు. ప్రేమ్ తన వైపు చూసిన మరుక్షణం ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. ఆ జోకేంటో చెప్తే మేము నవ్వుతాంగా. ఇషు మాటలకు చిన్నగా నవ్వి, ఏం లేదులే ఇషు, చాలా బోరింగ్గా ఉంది. ఏదైనా గేమ్ కానీ యాక్టివిటీ కానీ చేద్దాం, ఏమంటారు అని అడిగాడు అదవ్. మేము అదే అనుకున్నాం అదవ్, ఏం చేద్దాం అంది ఇషు ఆలోచిస్తూ. అంత్యాక్షరి ఆడదామా అంది పూజ ఉత్సాహంగా. అంత్యాక్షరినా? నేను కాని పాడితే మీరెవరిక్కడ ఉండరు, పారిపోతారు. ప్రేమన్న తీరికి పూజతో సహా అందరికీ నవ్వొచ్చింది. ఒక పని చేద్దాం, మీరొక గ్రూప్, మేమొక గ్రూప్. ఒక గ్రూప్ పాట పాడితే మరో గ్రూప్ ఆ పాట ఏ మూవీలోదో చెప్పాలి అని అదవ్ ఇషు వాళ్ళతో అంటూ ప్రేమ్ వైపు నాటి స్మైల్తో క్రికంట చూశాడు. అతని చూపులకి అనుమానంగా చూసిన ప్రేమ్, ఏదో తేడాగా ఉందే అని మనసులో అనుకుంటూ అందరూ ఓకే అనడంతో తను ఓకే అన్నాడు. ఇషు పూజతో పాటు వెళ్ళి మ్యాట్రోస్ పిల్లోలు తీసుకొచ్చారు అదవ్, ప్రేమ్. వాటిపై అమ్మాయిల గ్రూప్, అబ్బాయిల గ్రూప్ ఎదురెదురుగా కూర్చున్నారు. అదవ్ ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి అంది పూజ. ఓకే అదవ్ గొంతు సరి చేసుకుంటుంటే ఏం పాట పాడతాడో అని ఇషుతో పాటు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అందరి వైపు ఒకసారి చూసి స్టార్ట్ చేస్తున్నా అన్నాడు అదవ్. స్టార్ట్ చేయరా, వాళ్ళు కనిపెట్టలేని టఫ్ సాంగ్ పాడు అన్నాడు ప్రేమ్. అలాగేరా ప్రేమ్ భుజంపై తట్టి పాట అందుకున్నాడు అదవ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేయలా. అదవ్ పాడుతున్న పాట విని ఒక్కసారిగా గతుకుమన్న ప్రేమ్ పెదవులపై చిరునవ్వు క్రమంగా మాయమైపోయింది. ఒక వింత ఎక్స్ప్రెషన్తో మొహం ఎలానో పెట్టి స్లోగా హెడ్ టర్న్ చేసి అదవ్ వైపు చూశాడు. ప్రేమ్ని టీస్ చేస్తున్నాడని అర్థమైన ఇషు ఇద్దరిని చూసి నవ్వుకుంటుంటే అదవ్ నోటి వెంట ఆ పాట ఫన్నీగా అనిపించి నవ్వుతూ చూస్తున్నారు పూజ, అనంత్, భూమి. ప్రేమ్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఇంకా నవ్వొచ్చింది అదవ్కి. ప్రేమ్ వైపే టీజింగ్గా నవ్వుతూ చూస్తూ, మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాది ఎలా అని కళ్ళెగరేస్తూ పాడుతుంటే ప్రేమ్ కళ్ళతోనే కసిరి తలపట్టుకుని కళ్ళు మాత్రమే ఎత్తి పూజను చూశాడు. ప్రియమైన నీకు అంది పూజ నవ్వుతూ. ఈ పిచ్చి మాలోకానికి ఏదీ అర్థం కాదు అని చిన్నగా తల కొట్టుకొని సూపర్ అని చప్పట్లు కొట్టి వాళ్ళేం పాడతారా అని చూస్తున్నాడు ప్రేమ్. మనమే సాంగ్ పాడదాం అడిగింది పూజ ఇషు భూమిల వైపు చూస్తూ. కొన్ని క్షణాలు ఆలోచించిన ఇషు
ఒక పాట పేరు చెప్పి పూజను పాడమని చెప్పేసరికి నేనా అంది తడబడుతూ. హా, నువ్వే పాడు, నీకొచ్చు కదా ఇషు అనేసరికి సరే అని కొన్ని క్షణాలు ఆగి తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అని పాడేసరికి మెరిసే కళ్ళతో చూస్తున్నాడు ప్రేమ్. అదో ఇషుకి బొటన వేడితో థమ్సప్ సింబాలిక్గా చూపించగా నవ్వుతూ కళ్ళు మూసి తెరిచింది ఇషు. అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక అని ప్రేమ్ వైపే చూస్తూ పాడుతుంటే ఆమె చూపులు మోములో చిరుసిగ్గు, పెదవులపై చిరునవ్వు అతని గుండె లయతెప్పేలా చేస్తున్నాయి. తను నార్మల్గానే పాడుతుందా లేదా తన గురించి లోపల ఫీల్ అవుతూ పాడుతుందా అనే సందిగ్ధంతో చిరునవ్వుతో చూస్తున్నాడు ప్రేమ్. ఎలా ఎలా దాచి ఉంచేది అని పాడుతూ తనని చూస్తున్న ప్రేమ్ని చూసి సిగ్గుపడి ఆగిపోయింది పూజ. ప్రేమ్ పెదవులు ఒక్కసారిగా విచ్చుకుంటే అతని కళ్ళల్లో ఆశ్చర్యంతో కూడిన మెరుపు. కమాన్ అని అదవ్ టీస్ చేస్తుంటే బ్లష్ అవుతూ రే ఆపరా అన్నాడు ప్రేమ్. మరోవైపు సిగ్గుపడుతున్న పూజను ఒక కంట గమనిస్తూనే ఉంది ఇషు. సూపర్ పూజ, రేయ్ ఏ మూవీనో చెప్పరా అన్నాడు అదవ్. ఏమోరా నాకు తెలీదు అని అంటుండగానే తలపై ఒకటిచ్చి సొంతం అన్నాడు గుసగుసగా. సొంతం మూవీ అని అందరికీ వినిపించేలా చెప్పాడు ప్రేమ్. పూజను క్రీకంట చూస్తూనే అతని వైపు చూసిన పూజ అతని చూపులకు తడబడి టక్కున చూపు మరల్చుకుంది. ఆమె తడబాటు గమనించిన ప్రేమ్ మోము ఒక్కసారిగా వికసించింది. స్టమక్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్టుగా, మదిలో గిలిగింతలు పెడుతున్నట్టుగా గమ్మత్తైన ఫీలింగ్ అతనిలో. అన్నయ్య నెక్స్ట్ నువ్వే, మంచి సాంగ్ పాడు అదవ్ మాటలకు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ అనంత్ వైపు చూసింది భూమి. అతను పాట పాడడం ఎప్పుడు వినలేదు ఆమె. నేనా, నాకు పాటలు రావురా, నువ్వే పాడు. అదేం కుదరదు, నువ్వు పాడాల్సిందే, మేం వినాల్సిందే. వదిన మూవీ పేరు చెప్పాల్సిందే, ఏమంటావు వదిన? అవునదా అంది భూమి నవ్వుతూ. తప్పదా, సరే అని కొన్ని క్షణాలు ఆలోచించి పాట అందుకున్నాడు అనంత్. 7 రంగుల వాన 2 కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. తీయని స్వరంతో పాడుతున్న అతన్ని ఆశ్చర్యంతో కూడిన నవ్వుతూ చూసింది భూమి. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా, కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మైమరిచిపోయి వింటూ మురిపంగా అతని వైపు చూస్తుంది భూమి. సూపర్ అన్నయ్య, రాదు రాదు అంటూనే సూపర్గా పాడావు, మూవీనని చెప్పొదినా అన్నాడు ప్రేమ్. తనకి తెలిసుండదేమో అనుకుంటున్న అనంత్ భూమి 18 పేజెస్ అని చెప్పేసరికి ఆశ్చర్యంగా చూశాడు. పర్లేదు, నీకు మూవీ నాలెడ్జ్ బాగానే ఉంది అన్నాడు. సిద్ శ్రీరామ్ సాంగ్స్ అన్నీ ఎక్కువగా వింటూ ఉంటానండి. మూవీ చూడలేదు కానీ సాంగ్ చాలా ఇష్టం అంది. నైస్ అన్నాడు సన్నని నవ్వుతూ. చిన్నగా నవ్వుకుంది భూమి. కాఫీ తీసుకోండి బాబు. మనస్విని కాఫీ తీసుకుని రాగా అందరూ కాఫీ తాగేశారు. ఇక మేము వెళ్తాన్రా అన్నాడు అనంత్ లేస్తూ. అప్పుడైనా డిన్నర్ చేసి వెళ్ళొచ్చుగా అన్నయ్య. మామ్ ఫీల్ అవుతుందిరా మళ్ళీ. ఇంకేం మాట్లాడలేదు అదవ్. అందరికీ బాయ్ చెప్పి భూమి అనంత్ వెళ్ళిపోగా అందరూ లోపలికి వెళ్ళారు. ఇషు పూజ మనస్వినితో పాటు వెళ్తుంటే అదవ్ చేయి పట్టి గార్డెన్లోకి లాక్కెళ్ళాడు ప్రేమ్. ఏమైందిరా, ఏమైందా? నాతో మామూలుగా ఆడుకున్నావారా నువ్వు? పూజ ముందు ఇరికించాలని చూస్తావా ఈడియట్ అని ప్రేమ్ కొడుతుంటే అతని 2 చేతులు పట్టుకుని ఆపి ముందులా కూర్చోరా అని చైర్లో కూర్చోబెట్టాడు అదవ్. పూజ మనసులో ఏముందో తెలియక తాను ఏమనుకుంటుందో అని ఫీల్ అయ్యే కదా నువ్వు ఓపెన్ అప్ అవ్వట్లేదు. తన మనసులో ఫీలింగ్స్ బయటకు తీసుకురావాలని చిన్న ప్రయత్నం చేశా. ఈరోజు పూజను చూస్తే నీకేమనిపించిందిరా? ఐ మీన్ తను నీకు అంత దగ్గరగా వచ్చినప్పుడు కానీ, తను పాట పాడుతున్నప్పుడు కానీ ఏం అబ్జర్వ్ చేసావు తనలో? ఎప్పటిలానే ఉందా, ఏమైనా కొత్తగా ఉందా? అంటే ఎప్పటిలా ఏం లేదురా, కాస్త కొత్తగానే ఉంది కదా. తనకి నీపై ఫీలింగ్స్ ఉన్నాయిరా పిచ్చోడా. నీలాగే ఆలోచించి బయటపడట్లేదు. నిజంగానా? వెలిగిపోతున్న మొహంతో అన్నాడు ప్రేమ్. అవునరా, మాటలతో చెప్పకపోయినా తన బిహేవియర్లో అర్థమవుతుంది. తనకి నువ్వు ఫ్రెండ్వి మాత్రమే కాదు, మోర్ దెన్ ఫ్రెండ్. ప్రేమ్ హ్యాపీగా నవ్వుతూ అదవ్ను గట్టిగా హత్తుకొని ఊపేశాడు.
ఈ ఉత్సాహమంతా మీ పూజ దగ్గర చూపించు. లేట్ చేయకుండా త్వరగా ప్రపోజ్ చేసి అన్నాడు. ప్రపోజ్ అనగానే మళ్ళీ ప్రేమ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. డోంట్ బీ నర్వస్. నువ్వు ఓపెన్ అప్ అవ్వకపోతే నీ మనసు తనకిలా తెలుస్తుంది. అసలే తనకి మ్యాచెస్ చూస్తున్నారట. ఎవరో ఒకరు ఖర్చు వేసేస్తారు. ఆహా, అలా జరగడానికి వీల్లేదు. అయితే జరగాల్సింది చూడు అన్నాడు మాధవ్ దీర్ఘంగా నిట్టూరుస్తూ. సరేరా అన్నాడు. పద. అతని భుజం చుట్టూ చేయి వేసి లోపలికి నడిచాడు మాధవ్. ఇంట్లోకి వస్తున్న ఆనంద్ భూమి వాళ్ళని చూసి నవ్వుతూ లేచి ఎదురుగా వెళ్ళింది లక్ష్మీపార్వతి. పెద్దోడా, ఎలా జరిగిందిరా చిన్నోడింట్లో పండగ? విష్ణువర్ధన్ చిరునవ్వుతూ కుతూహలంగా చూస్తుంటే వాళ్ళ వైపు చూడకుండా చెవులు మాత్రం అప్పగించింది భువనేశ్వరి. చాలా బాగా జరిగింది గ్రాని. వంటలు సూపర్ టేస్టీగా ఉన్నాయి. చాలా జాలీగా గడిచింది ఈరోజు. మీరు కూడా వచ్చుంటే బాగుండేది అన్నాడు ఆనంద్ సోఫాలో కూర్చుంటూ. మేము రావాలని అనుకున్నాను రా, కానీ ఇక్కడ కొందరు ఫీల్ అవుతారని రాలేదు అంది భువనేశ్వరి వైపు గుర్రుగా చూస్తూ. గండుగా మొహం పెట్టుకొని చూస్తుంది భువనేశ్వరి. పండగ పూట అందరం ఒక దగ్గర ఉంటే ఎంత బాగుండేది. గత 3 సంవత్సరాలు వాడు వేరే దేశంలో ఉన్నాడు. ఈ ఏడు ఇక్కడే ఉన్నా మనతో లేడు. సొంత మనిషి కన్నా కన్న బంధం కన్నా పంతాలు పట్టింపులు ఎక్కువయ్యాయి మనసు లేని మనుషులకు అంది లక్ష్మీపార్వతి చెమ్మగిలిన కళ్ళతో. తనకేం పట్టనట్టే టీవీ చూస్తూ ఉంది భువనేశ్వరి. అమ్మమ్మ ఊరుకో, దూరం ఎక్కువ రోజులు ఉండదు. అయినా మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగానే ఉన్నాయిగా అంది భూమి తన తల మీద చేయి వేసి నిమిరి. భోజనం చేద్దాం పదండి అంది లక్ష్మీపార్వతి. అలాగే అమ్మమ్మ అంటూ తనతో పాటు డైనింగ్ హాల్ వైపు కదిలింది భూమి. డిన్నర్ చేసేశాక అందరికీ బాయ్ చెప్పి హాయిన మనసులతో ప్రేమ్ పూజ కారులో స్టార్ట్ అవ్వగా మనస్విని సుగుణమ్మ లోపలికి వెళ్ళాక గార్డెన్లో తమ ఫేవరెట్ ప్లేస్ అయిన పూల్ పక్కన బెంచ్ దగ్గరికి నడిచారు అదవ్ ఇషు. అదవ్, పూజకి కూడా ప్రేమ్పై సాఫ్ట్ కార్నర్ పక్కా ఉంది. ఈరోజు అర్థమైంది నాకు కూడా అనిపించింది ఇషు. వాడిని త్వరగా ప్రపోజ్ చేయమని చెప్పా. ఏం చేస్తాడో చూద్దాం అంటూ బెంచ్పై కూర్చొని ఇషుని ఒడిలోకి లాక్కుని కూర్చోబెట్టుకున్నాడు. నవ్వుతూ చూస్తూ అతని మెడలో చేతులు వేసింది. ఈరోజు అందరితో కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. నువ్వైతే ప్రేమ్ను మామూలుగా టీచ్ చేయలేదు. పాపం ప్రేమ్, తన ఫేస్ చూసి ఎంత నవ్వుకున్నాను. బట్ ఫైనల్లీ పూజ మనసులో ఫీలింగ్స్ కాస్త బయటపడ్డాయి. ప్రేమ్కి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. అవును అన్నాడు ఆమెను గట్టిగా హత్తుకుంటూ. ఆ పాట ఇంత క్యూట్గా పాడావు, మళ్ళీ ఒకసారి పాడవా? పోవే అన్నాడు ముద్దుగా నవ్వుతూ. అరే సిగ్గా టీజింగ్గా నవ్వుతున్న ఇషు బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు అదవ్. బ్లష్ అవుతూ క్యూట్గా చూసింది అతని వైపు. ఆ తర్వాత ఏం జరగబోతుంది? అదవ్ ఇషుల మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? ప్రేమ్ తన మనసులోని మాటను పూజకు చెప్పేస్తాడా? వాళ్ళిద్దరి ప్రేమ ప్రయాణం మొదలవనుందా? సామ్రాట్ అనికల మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.